హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో 24 గంటల్లో రైతుల యొక్క ఖాతాలకు దాదాపు 7,000 రూపాయలు అయితే 2 పథకాలకు సంబంధించి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది అనమాట. అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదనేది సింపుల్గా చెక్ చేసుకోవచ్చు మొబైల్లో. అది ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తానండి. సో ఈ రోజు మీరు న్యూస్ పేపర్లలో కూడా చూడవచ్చు. ఈ యొక్క పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ మొదటి విడతకి సంబంధించిన అమౌంట్ అనేది రేపే విడుదల కాబోతున్నట్లు చెప్తున్నారనమాట. అయితే ఇది వాస్తవమైన విషయమా అని అడిగితే ఇంకా కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో కన్ఫర్మ్ అయితే అవ్వచ్చనే మనకు సమాచారం అనేది వస్తుందన్నమాట. సో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 20వ విడత నిధులను ప్రధాని మోడీ గారు శుక్రవారం రోజున బీహార్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. అదే రోజున లేకపోతే మరో 24 గంటల తర్వాత అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి సో రైతుల యొక్క ఖాతాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే విడుదలవుతాయి. సో ఇలా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారము ముందుగా ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందా, మనకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అనేది ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా సో పూర్తి వివరాలతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు తెలియజేస్తాను అనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మనకు క్యాప్చా అనేది ప్రజెంట్ అయితే రావడం లేదు. సో ఒక్కోసారి వస్తుంది. ఓకే చూడండి, ఇప్పుడు మీరు లైవ్లోనే చూసారు ఆటోమేటిక్గా క్యాప్చా అనేది రావడం జరిగిందనమాట. ఈ క్యాప్చాని ఇక్కడ చూసుకున్నట్లయితే 4CCMVU అని ఉంది కదా. సో దీన్ని ఇక్కడ క్యాప్చాలో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీ వివరాలన్నీ కూడా ఎనేబుల్డ్ ఈకేవైసీ కంప్లీటెడ్ ఎలా కనుక ఉండినట్లయితే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో గ్రీవెన్స్కి సంబంధించి అన్నీ కూడా తీసుకున్నారనమాట. గ్రీవెన్స్ ఎవరైతే ఇచ్చుకున్నారో వారి పేర్లు అనేవి మార్పు చెందాయా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట. బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో దీని వరకు మీరు pmkisan.gov.in అనే వెబ్ పేజ్లోకి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఒక్కసారి కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అనేది కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట. సో బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నాకు నెట్వర్క్ స్లోగా అయితే ఉంది, అందువల్ల అయితే బ్రౌజింగ్ అనేది కొంచెం లేట్గా అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా బెనిఫిషరీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ బెనిఫిషరీ లిస్టులో మీ పేర్లు అనేవి ఉన్నాయా లేదనేది చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి, ఓకేనా. సో ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్లో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అయితే వస్తుంది కాబట్టి స్టేట్ అనేది మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. సో చూడవచ్చు. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మా డిస్ట్రిక్ట్ వచ్చేసి తిరుపతి అనమాట. సో తిరుపతి సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్లాక్ దగ్గర వచ్చేసి మండలం సెలెక్ట్ చేసుకోవాలండి. సో మండలం సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అనేది ఎంటర్ చేయాలి, అంటే టైప్ చేయాలి, అంటే ఇక్కడ మనం ఎంటర్ చేయాలంటే నొక్కాలన్నమాట. ఓకే మా ఊరైతే కనిపించడం లేదు, సో ఉండండి. ఓకే గెట్ రిపోర్ట్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా లిస్ట్ అనేది బెనిఫిషరీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ లిస్ట్లో 50 మంది పేర్లు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి మరొక 50 మంది పేర్లు. ఇలా ఇక్కడ మా ఊరికి సంబంధించి దాదాపు 200 మందికి పైగానే ఎలిజిబుల్ అయినట్లు చూపిస్తుంది అనమాట. సో వీరందరికీ కూడా 2,000 రూపాయలు 20 విడతకు సంబంధించినటువంటి నిధులు అనేటివి రావడం జరుగుతుంది. ఒకవేళ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోతే మీరు ఏం చేయాలంటే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ రిజిస్టర్డ్ నెంబర్ మీకు తెలియదు అనుకోండి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ లేదా రైతు యొక్క ఆధార్ నెంబర్ అన్న ఇచ్చి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చాలో ఎంటర్ చేసేసి గెట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడంతో ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేసుకోవడంతో ఇక్కడే మనకు ఈ యొక్క మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసుకోవాలన్నమాట.
సో కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కూడా బ్యాక్ వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి, సో ఇప్పుడు ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ అనేది మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ వెళ్తుంది. ఓకేనా. సో మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకున్నప్పుడు మీ వివరాలు అనేవి ఫ్లెచ్ అయ్యి రావడం జరుగుతుంది. అందులో ప్రతిదీ కూడా గ్రీన్ కలర్లోనే ఉండాలన్నమాట. ఎనేబుల్డ్ లేదా గ్రీన్ టిక్ మార్క్ కనుక ఉండినట్లయితే మీకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 20 విడత నిధులు అనేటివి రావడం జరుగుతుంది. మీరు బెనిఫిషరీ లిస్ట్లో కూడా మీ పేరు అనేది వస్తుందన్నమాట. ఒకవేళ లేదనుకొని ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం కదా, ఎందుకు లేదు అనేది చూపిస్తుంది. ఈకేవైసీ పెండింగా లేకపోతే ఆధార్ సీడింగ్ లేదా ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఎందుకు మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లోకి పేరు అనేది వెళ్ళడం జరిగింది అనేది అక్కడ మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి మీకు వస్తాయా రాదనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అండి, ఈ పథకానికి సంబంధించి అమౌంట్ ఏ విధంగా పడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి పీఎం కిసాన్ నిధులు 2000 రూపాయలు జమ అవుతాయి. తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత కింద 5000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. 5000 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు, ఫస్ట్ వచ్చేసి 2000 పడుతుంది, తర్వాత 5000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇలా 7000 రూపాయలు మీ ఖాతాలకు అయితే చేరడం జరుగుతుంది అనమాట. ఈ రెండు పథకాలకు సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు. ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి ఎలిజిబుల్ అయ్యి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇన్ఎలిజిబుల్ అయితే పీఎం కిసాన్ నిధులు మాత్రం మీకు వచ్చేస్తాయండి. సో పీఎం కిసాన్ నిధులు అనేటివి ఎలిజిబుల్ అయ్యి ఉండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు కూడా ఎలిజిబుల్ అయితే 2 వస్తాయి. ఓకేనా. ఇక్కడ మీరు పీఎం కిసాన్కి ఇన్ఎలిజిబుల్ అయ్యి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే మీకు 5000 రూపాయలు అయితే వస్తాయి. ఈ విధంగా డిఫరెంట్ అమౌంట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండేదాన్ని బట్టి అయితే మీకు రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్, పేమెంట్ అనేది మనకు పడిందా లేదా ఎలా చూసుకోవాలని అడుగుతారు. సో పేమెంట్ అనేది నో యువర్ స్టేటస్లోనే చెక్ చేసుకుంటే మీ వివరాలు అనేటివి ఫ్లెచ్ అవుతాయి అనమాట. అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ మీ ఖాతాలకు చేరిందా లేదా అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏం చెప్పారంటే, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ కుటుంబంలో అందరికీ కూడా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండి వారందరికీ కూడా విడివిడిగా భూములు కలిగి ఉన్నా కానీ విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళకి పీఎం కిసాన్ వచ్చిన ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం మాత్రం ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్లు పడినప్పుడు చాలా మంది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. సో వారికి పడిందే మాకెందుకు పడలేదని చెప్పి అనుకుంటారు. రీజన్ అయితే ఇదేనమాట. ఒక యూనిట్గా తీసుకుంటుంది అనమాట, ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీని అయితే ఇచ్చింది. ఇలా దాదాపు 47 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లు తెలుస్తుంది. సో మనకు రేపు లేదా ఎల్లుండి అమౌంట్ అనేది విడుదల చేసినప్పుడు నేను మీకు తప్పకుండా వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను. అమౌంట్ అనేది ఎలా పడింది, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. పీఎం కిసాన్ నిధులు కూడా పేమెంట్ అనేది మనకి క్రెడిట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చండి. ఆ ప్రాసెస్లు అన్నీ కూడా మనకు తెలుసు. చాలా ఇయర్స్ నుంచి నేను ఈ యొక్క స్కీమ్స్ అప్డేట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి కొంత సమాచారం నాకు తెలుసు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా కానీ మీకు అందరి కోసం సెర్చ్ చేసి తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు వచ్చేసి ఈ యొక్క పథకాలకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.